వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బై బెస్ట్ ఆఫీస్ పీసీ బిల్డ్ అయితే చేస్తున్నా బై. సో ఆఫీస్ పర్పస్ కోసం జస్ట్ ఏంటంటే బేసిక్ వర్క్లకి డేటా స్టోరింగ్కి వాటికి వన్ ఆఫ్ ద బెస్ట్ పీసీ బిల్డ్స్ అయితే చేస్తున్న వీడియో చిన్నగానే ఉంటుంది. మోస్ట్లీ 10-15 మినిట్స్ లోపల వీడియో లాస్ట్ దాకా చిన్న రిక్వెస్ట్ బై. అండ్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అని చిన్న రిక్వెస్ట్. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే నేను అమెజాన్ నుంచి అది చూపిస్తున్నాను. అండ్ ఈ కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో ఫస్ట్ చెప్తున్నా, ఆన్లైన్లో ప్రైస్ చేంజ్ కావచ్చు, ఫ్లక్చువేట్ కావచ్చు, కాబట్టి డిఫరెంట్ ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైస్ ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో క్రెడిట్ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్కి అనమాట, అండ్ ఆల్సో ఇంటర్ వాళ్ళ వెబ్సైట్స్కి క్రెడిట్ వాళ్ళకి అనమాట. అండ్ ఇది వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒక గైడ్ లాగా చూడండి. పీసీ పార్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి, ఆఫ్లైన్లో మీరు చెక్ చేసుకోవడానికి కంపల్సరీ ఇవే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు వేరే కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఒక టిప్ అనుకోవచ్చు. అండ్ ఏమైనా క్వశ్చన్స్ అంటే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే i5ది 6th జనరేషన్ స్టిల్ ఇప్పటికి బాగుంది. 6500 ప్రాసెసర్. ఎందుకనంటే 4 కోర్ 4 థ్రెడ్ ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రైస్ వాల్యూ వస్తుంది. ప్లస్ అమెజాన్లో ఇప్పుడు ₹100 కూపన్ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రాసెసర్ మీద. ప్రస్తుతానికి వచ్చేసరికి అయితేనేమో ఇంటెల్ వాళ్ళది మీకు కొంతమంది 200 సిరీస్ అంటారు, కొంతమంది 15th జనరేషన్ అంటారు. ఏదన్నా కానివ్వండి, ఇంటెల్ వాళ్ళది ప్రాసెసర్ ఏదైతే ఉందో బై ఇది చాలా పాతది. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ బాక్స్ పీస్ అయితే ఏడ దొరకదు, మీకు సెకండ్ హ్యాండ్ దొరుకుతుంది అన్నమాట బై. సో ఇది ఒక్కటి మీరు సెకండ్ హ్యాండ్ పర్చేస్ చేసుకోవాల్సిందే. అండ్ ప్రైస్ చూసుకొని 3600 ఉంది. ఆఫ్లైన్లో మీకు 2500, 2700 అట్లా రావచ్చు ప్రాసెసర్. నెక్స్ట్ కూపన్ అప్లై చేసి ఇంకా తక్కువ కావచ్చు. ఇక్కడ ప్రాసెసర్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. ప్రాసెసర్ వచ్చేసరికి అయితే 4 కోర్ 4 థ్రెడ్తో పాటు కూడా వస్తుంది. 3.6 GHz వస్తుంది. 6 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్. 2015 రిలీజ్ అయింది. దగ్గర దగ్గర నెక్స్ట్ ఇయర్ అయిందంటే ఏమైనా 10 years అయిపోతాయి. అండ్ ఇది ఎండ్ ఆఫ్ సర్వీస్ లైఫ్ కూడా వచ్చేసింది. సో సెప్టెంబర్ 30, 2025 అయితే ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ కూడా వచ్చేసింది అన్నమాట. 2 years బ్యాకే దాని అప్డేట్ ఆపేసిరు అన్నమాట. అవి 64 GB దాకా ర్యామ్ సపోర్ట్ ఉంది. DDR4 1800 MHz, 1866, 2133 అండ్ DDR3 1333, 1600 MHz దాకా అవైలబుల్ ఉందన్నమాట డ్యూయల్ ఛానల్ మెమరీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ 2133 అయితే సరిపోతుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఇంటెల్ వాళ్ళది హెచ్డి గ్రాఫిక్స్ 530 అన్న. 2033 అంటే మన ర్యామ్ ఎక్కువ అంటే 3200 MHz ఈజీగా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది మదర్ బోర్డ్ని బట్టి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏవైతే అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. బడ్జెట్ వస్తుంది, మంచి ప్రైస్కే వస్తుంది, తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే మీరు ఇంకా బార్గెన్ కూడా చేసేది, తక్కువగా చేయని తక్కువ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి ఏంటంటే ఈ ప్రాసెసరు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ తీసుకోమంటాను. ఆఫ్లైన్ ఏంటంటే జర మోసాలు జరగవు అనమాట. ఆన్లైన్ ఏంటంటే i5 6500 అంటే మనకి 6500 టీర్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అయితే వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదొకటి ప్రాబ్లమ్. ఏసీ కూలర్ తీసుకుంటున్నా నేను ₹250, ₹270 ఆన్లైన్ ఉంది, మీకు ₹250 వస్తుంది. ఆఫ్లైన్లో మీరు 200 కూడా అడగచ్చు, బార్గెన్ చేసేయచ్చు. 200కి చేసేటట్టు. సో ఇది ఫ్రంటెక్ వాళ్ళదన్నమాట. ఇది కూడా ఒరిజినల్ మీకు దొరకదు. ఇంటెల్ వాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఆపేసారు, వేరే మోడల్స్కి వస్తుంది. ఇక్కడ 12 వోల్ట్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. బేరింగ్ అవేనో సోది చెప్తారు, కానీ ఇది ఎగ్జాక్ట్గా పనిచేయదు. ఇంటెల్ మదర్ బోర్డ్స్కి వచ్చేస్తుంది ఇది ఇక్కడ. సో క్లిప్ బేస్డ్ ఉంటుంది. సో క్లిప్ బేస్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ CPU కూలరు మదర్ బోర్డ్లో కూడా వచ్చేస్తుంది. కమింగ్ టు మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం మీకు ఇక్కడ జెబ్రానిక్స్ వాళ్ళ H110M2 మదర్ బోర్డ్ అన్నమాట. సో ఇది M.2 సపోర్టెడ్ మదర్ బోర్డు, కానీ నేను రికమెండ్ చేయను M.2 తీసుకోమని. సో డైరెక్ట్ SATA తీసుకొని, ఎందుకంటే నేను చూసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చూసుకుంటే ఈ M.2 మదర్ బోర్డ్లో కొంచెం ఇష్యూ ఉంది. సో కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని పని చేస్తలేవు.
సో అదొకటి పక్క పెట్టేసేద్దాం. కమింగ్ టు మదర్ బోర్డ్కి వచ్చేసరికి జెబ్రానిక్స్ వల్ల బాగానే ఉంటుంది. నా ఏరియాలో మాత్రం లోకల్గా సర్వీస్ ఏదైతే ఉందో భయ్ అది బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే భయ్ పెద్దగా ఏం లేదు, 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, పవర్ కనెక్టర్, సాటా పోర్ట్స్ వస్తున్నాయి, గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఫ్యూచర్ అప్గ్రేడ్ చేసుకోవడానికి M.2 స్లాట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ CPU బేసిక్ విఆర్ఎమ్స్ పై పెద్దగా ఏమైతే ఏం లేదు, బేసిక్ విఆర్ఎమ్స్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే VGA పోర్ట్ వస్తుంది, డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్ వస్తుంది. ఓకే, HDMI పోర్ట్ వస్తుంది. 4 USB 2.0 పోర్ట్స్, USB 3.0 పోర్ట్స్ 2, ఈథర్నెట్ పోర్ట్, ఆడియో జాక్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ M.2 స్లాట్ ఉంటుంది కదా, నేను అంత పట్టించుకోను. ఇక్కడ మీకు USB 3.0 పోర్ట్తో పాటు కూడా వస్తుందా, USB 3.0 హెడర్ అంటారు. సో ఆ హెడర్తో పాటు కూడా వస్తుంది. మదర్ బోర్డ్ బాగానే ఉంది. అండ్ 3570 పర్లేదు, వాల్యూ ఫర్ మనీ మదర్ బోర్డే. దీని తర్వాత పోయి నెక్స్ట్ ఏమంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పోయి. ఇది ఇంకా ర్యామ్, బేసిక్ ర్యామ్, క్రూషియల్ వాళ్ళది చాలా సింపుల్ బేసిక్ ర్యామ్ అనమాట. 1279 రూపాయలకు వస్తుంది. ఇది సరిపోతుంది ఈ ప్రాసెసర్కి, మీకు డే టు డే టాస్క్ యాక్టివిటీస్ అన్నింటి కూడా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే దీని తర్వాత మనకి ఏముంది చూసుకుంటే, స్టోరేజ్ కోసం చూసుకుంటే మాత్రం క్రూషియల్ వాళ్ళ BX తీసుకున్నా, సాటా తీసుకున్నా. అదే దాని ఇక్కడ M.2 సపోర్ట్ ఉంది కదా మదర్ బోర్డ్ కదా, ఇంతకుముందు చెప్పినా కదా. సో రాకపోతే మన తలకాయ నొప్పి. సో అందుకోసమే ఇక్కడ క్రూషియల్ వాళ్ళది సాటా తీసుకున్న M.2 కంటే ఇదైనా సరిపోతే, పెద్దగా స్లైడ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం స్పీడ్లో డిఫరెన్స్ ఉంటుంది. నేను చెక్ చేసిన కాడికైతే M.2 ఏంటంటే మదర్ బోర్డ్లో సెట్ అయిపోతావు కాబట్టి కేబుల్స్ ఎక్కువ అవసరం ఉండవు, అదొకటి అడ్వాంటేజ్ అనమాట. అండ్ కమింగ్ టు క్రూషియల్ ఇది సరిపోతే 500 GBకి ఆఫీస్ వర్క్స్కి, ఇంట్లో వర్క్ కూడా ఈజీగా సరిపోతుంది. ఇవన్నీ కలుపుకొని క్యాబినెట్ చూసుకుంటే ఫింగర్స్ది RGB ఫ్లో క్యాబినెట్ పై మీరు RGB ఆఫ్ చేసుకోవచ్చు అనుకోండి. ఇక్కడ అవైలబుల్ ఉంది, 14 స్టైల్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ క్యాబినెట్లో మంచి విషయం ఏంటంటే దీంట్లో పవర్ సప్లైతో పాటు బిల్ట్-ఇన్ పవర్ సప్లై కూడా వస్తుంది, సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన బేసిక్ వర్క్స్కి ఆ పవర్ సప్లై సరిపోతుంది. ఇక్కడ కూడా మెన్షన్ చేసారు కదా, బండిల్ విత్ పర్ఫార్మెన్స్ SMPS, ఇక్కడ ఇది వచ్చేసింది కదా. సో బండిల్ అంటే యాడప్ అయ్యి వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ వేరే చెక్ చేసినాను, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తారు. ఫింగర్స్ది క్యాబినెట్తో పాటు దీంట్లో వచ్చిన పవర్ సప్లై వాళ్ళకి మంచినే, ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. సో 2645 రూపాయల క్యాబినెట్. ఓవరాల్గా ఇవి కాంపనెంట్స్ అనమాట, అవి బేసిక్ యూస్ కానీ ఆఫీస్ యూజర్స్కి. అండ్ నెక్స్ట్ క్యాల్కులేషన్కి వెళ్ళిపోయి చూద్దాము. సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే 3600. సో 3600 ప్రాసెసర్కి. దాని తర్వాత CPU ఫ్యాన్కి వచ్చేసరికి అయితే 269, అంటే వేల మీద లెక్క వేసేసరికి అది కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి అయితే మదర్ బోర్డు 3569, అంటే 3569 మదర్ బోర్డుకి. దెన్ దాని తర్వాత ర్యామ్ 1279. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే 2299 ప్రైస్ ఉంది, 2299. అండ్ దాని తర్వాత ఫైనల్గా పవర్ సప్లై విత్ క్యాబినెట్ వస్తుంది 2645. సో ఇవన్నీ కలుపుకొని ఎంత అవుతుందంటే 13,000 అవుతుంది. సో 13,000 లోపల PC బిల్ అయిపోయింది అనుకోవచ్చు మీకు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆఫ్లైన్లో అఫీషియల్గా అయితే ఒరిజినల్ అయితే దొరకవు మీకు. సో ఆఫ్లైన్లో మీకు సెకండ్ హ్యాండ్ దొరకవచ్చు. అండ్ లైక్ మీకు ముందే చెప్పినా కదా, మన దగ్గర ఉన్న ప్రాసెసర్ కానీ CPU కూలర్ ఇవి రెండు ఒరిజినల్స్ కావాలి, సెకండ్ హ్యాండ్ లేకపోతే రీఫర్బిష్డ్ అంటారు అది. ఈవెన్ మదర్ బోర్డ్లో ఒక్కొక్కసారి రీఫర్బిష్ చేస్తారు. సో ఎగ్జాక్ట్ యాక్యురేట్ అయితే ఉండవు. మనకి ర్యామ్, స్టోరేజ్, పవర్ సప్లై అండ్ క్యాబినెట్ ఇవి ఎగ్జాక్ట్ ఫస్ట్ హ్యాండ్ వస్తాయి. సో ఇక్కడ ఉన్న 3 కాంపనెంట్స్లో ఫుల్ కాంపనెంట్స్ 3 ఏమో ఒరిజినల్స్, ఒకటి రీఫర్బిష్డ్, ఇవి 2 రీఫర్బిష్డ్. CPU కూలర్ కూడా ఉంటుంది, మ్యాక్సిమం రీఫర్బిష్డ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో ప్రాసెసర్ అయితే డైరెక్ట్ సెకండ్ హ్యాండ్ ఇంకా. సో ఇది క్లారిటీ వచ్చేటది మీకైతే. బేసిక్ వర్క్లకు పోయి ఇంట్లో
లైక్ యూట్యూబ్ చూసుకోవడానికి, ఆన్లైన్ వర్క్స్కి అవన్నిటి కూడా సరిపోతుంది. ఎడిటింగ్ స్లైడ్ చిన్న చిన్న ఎడిటింగ్స్ చేసుకోవచ్చు కానీ హెవీ ఎడిటింగ్ అయితే చేసుకోలేదు. సో ఇది ప్రైస్ అనమాట అవి. ఈ కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ ఆఫ్లైన్లో అయితే మీకు పెద్దగా దొరకకపోవచ్చు, కొన్ని కాంపోనెంట్స్ ఎక్కువ తక్కువ కావచ్చు. కాబట్టి మీకు 12,000కి 12,000కు ఒక 1,000 రూపాయలు ఎక్కువ తక్కువ పోయి అంతే. ఆఫ్లైన్కి ఆన్లైన్కి మీకు 1,000 రూపాయలు తేడా వస్తుంది, 12,000 తేడా వస్తుంది అంతే. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది. అంటే లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి అని ఒక చిన్న రిక్వెస్ట్. సో ఫ్రెండ్స్, మీరు పీసీ బిల్డ్ చూసారు కదా, కొన్ని కాంపోనెంట్స్ ఏవైతున్నాయో మనకి ఫస్ట్ హ్యాండ్ అయితే ఎక్కడ కూడా దొరుకుతాయో మీకు అంతా తెలిసిందే. సెకండ్ హ్యాండ్ తీసుకోవాల్సిందే. ఇలా చెప్పిన కాంపోనెంట్స్ ఏవైతున్నాయో అవి మోస్ట్లీ ఆఫీస్ వర్క్స్కి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ కొన్ని యూస్ఫుల్ అయ్యే కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి, ఫ్యూచర్లో అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలా అనిపించింది? మీకు ఏమైనా ఆఫీస్ ఉన్నా, షాప్స్ ఉన్నా, లేకపోతే హోమ్ పర్పస్కి అయినా సరే ఈ పీసీ బిల్డ్ సరిపోతుంది అనమాట. స్టూడెంట్స్కి, గేమర్స్కి, వీడియో ఎడిటింగ్ అయితే కాదు. సో ఇదొకటి పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నాను. అండ్ పీసీ బిల్డ్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.